లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షవల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశారులు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి. సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదానిమీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి. అవి దివిటల వలె కనపడుచున్నవి. మెరుపుల వలె అవి పరుగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశారులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనవే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది. అవి లెక్కలేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవుచున్నది. మోకాళ్ళు వణకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలమేమాయను. ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమీదాయను. నేను నీకు విరోధినయ్యున్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమసింహములను మ్రింగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.